విముక్తి గీతం. ఒక బంగారు పంజరంలో అమేయ అనే అందమైన చిన్న పక్షి ఉండేది. దానికి అన్ని సౌకర్యాలు ఉన్నా బయట కనిపించే అనంతమైన ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడూ దిగులుగా ఉండేది. ఒకరోజు దానికి ఒక సన్నని గొంతు వినిపించింది. అది పవన్ అనే గాలి. అమేయ, ఈ పంజరం నువ్వు నమ్మినంతవరకే బలంగా ఉంటుంది. నువ్వు ఆకాశానివి, స్వేచ్ఛ నీ సహజ గుణం అని గుర్తు తెచ్చుకో అంది గాలి. పవన్ అమేయకు ఒక స్వేచ్ఛా గీతాన్ని నేర్పింది. ఆ పాట కేవలం స్వరాలు కాదు, తన సొంత బలాన్ని, విశాలమైన ఆకాశపు అనుభూతిని గుర్తుచేసే ఒక జ్ఞాపకం. అమేయ మొదట నెమ్మదిగా పాడటం మొదలుపెట్టింది. అమేయ మనస్ఫూర్తిగా, నమ్మకంతో పాడటం కొనసాగించగా పంజరం ఊచలు మెరుస్తూ మాయమవడం ప్రారంభించాయి. ఆమె పాట తనను తాను విముక్తి చేసుకుంటోంది. పంజరం తలుపు అదృశ్యమైంది. అమేయ స్వేచ్ఛ పొందింది. అది బయటకు వచ్చి తన రెక్కలను విప్పి మొదటిసారిగా నిజమైన గాలిని అనుభూతి చెందింది. అమేయ ఆనందంగా ఎగురుతూ వెళ్ళింది. దారిలో ఎన్నో ఇళ్లలో తనలాగే పంజరాలలో బంధించబడిన పక్షులు దిగులుగా కనిపించాయి. దానికి పవన్ మాటలు గుర్తొచ్చాయి. అది మొదటి పంజరం దగ్గరకు ఎగిరి వెళ్ళింది. అందులో ఒక చిన్న నీలిరంగు పక్షి విచారంగా కూర్చుని ఉంది. అమేయ పంజరాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించలేదు. బదులుగా పవన్ నేర్పిన స్వేచ్ఛా గీతాన్ని పాడటం మొదలుపెట్టింది. ఆ నీలిపక్షి శ్రద్ధగా వింది. అమేయ దాన్నికూడా తనతోపాటు పాడమని, తన బలాన్ని గుర్తు తెచ్చుకోమని ప్రోత్సహించింది. నీలిపక్షి బలహీనంగా కిచకిచలాడటం ప్రారంభించింది. నీలిపక్షి అమేయతో కలిసి పాడటంతో దాని పంజరం కూడా మాయమవడం మొదలైంది. అమేయ మరొకరికి స్వేచ్ఛను అందించేందుకు ఒక నిమిత్త మాతృరాలు అయ్యింది. తను ఒక ముక్తిదాత అయ్యింది. అమేయ, కొత్తగా స్వేచ్ఛ పొందిన నీలిపక్షి కలిసి ఎగురుతూ తమ విముక్తి గీతాన్ని పాడుకుంటూ వెళ్లాయి. ఆ పాటను మిగతా పంజరాల్లోని పక్షులతో పంచుకోవడానికి, ఆకాశాన్ని స్వేచ్ఛా సంగీతంతో నింపడానికి సిద్ధమయ్యాయి.